మోస్ట్ అవైటెడ్ దేవర గ్లిమ్స్ వచ్చేసింది. గత వారం రోజులుగా దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు టీజర్ ఉంటుందంటూ అంతా చెప్తున్నారు. మరి ఇప్పుడు టీజర్ వచ్చేసింది. అదే స్థాయిలో ఉందా? అసలు దేవర టీజర్లో ఈ విషయాలు ఎంతమంది గమనించారు? దేవర టీజర్ పై డీటెయిల్డ్ రివ్యూ. ఎన్టీఆర్లోని ఈ రేంజ్ మాస్ ను రాజమౌళి చూపించేశాక ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి? అయినా కొరటాల శివ సాహసం చేస్తున్నారు. దేవర గ్లిమ్స్ చూశాక ఈయన మేకింగ్ స్టైల్ మారిపోయిందని అర్థమవుతుంది. ఇదివరకు సినిమాల్లో నేటివిటీ ఉండేది, కానీ ఇప్పుడు దేవరలో మాత్రం యూనివర్సల్ అప్పీల్ కనబడుతుంది. దేవర సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు గ్లిమ్స్ లోనూ కనిపించింది. 80 సెకండ్లలో విజువల్ పీస్ చూపించారు కొరటాల. అలాగే టెక్నికల్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. సముద్రంలోని విజువల్ షాట్స్ చాలా బాగున్నాయి. టీజర్లోనే ఇలా ఉంటే రేపు సినిమా మన ఊహకే వదిలేస్తున్నారు కొరటాల. దేవర టీజర్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఆర్ట్ వర్క్. ఈ సినిమా కోసం సముద్రాన్నే రీక్రియేట్ చేస్తున్నారు. ఇక టీజర్ అంతా సముద్రంలోనే సాగింది. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ ఒకెత్తైతే అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. హాలీవుడ్ మాదిరి అంతా ఇంగ్లీష్లోనే కానిచ్చేశారు అనిరుద్ధ్ రవిచందర్. టెక్నికల్ వర్క్ తర్వాత దేవర టీజర్లో హైలైట్ జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయారు తారక్. యాక్షన్ పార్ట్ అద్దిరిపోయింది. అలాగే చెప్పింది ఒకే డైలాగ్ అయినా వాయిస్ లో డెప్త్ ఉంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పారు ఎన్టీఆర్. గ్లిమ్స్ లో కథేం చెప్పలేదు, జస్ట్ చిన్న ఇంట్రో చూపించారు కొరటాల శివ.